పవన్ కళ్యాణ్ లెక్క వేరుగా ఉంటుంది. ఎవ్వరు ఊహించని విధంగా ఆయన స్కెచ్ ఉంటుంది. ఒకసారి తెలిసి చేయవచ్చు, మరోసారి కాలం కలిసి రావచ్చు. సందర్భం ఏదైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లెక్క చాలా క్లారిటీగా ఉంది. ముందుగా ఏపీ బీజేపీ సంగతి కొద్దాం. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 4 అధ్యక్షులు మారారు. ఇప్పుడు మాధవ్ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యారు. మాధవ్ తండ్రి కూడా 1986 నుంచి 88 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. మొన్నటి కమ్మ, కాపు సామాజిక వర్గాలకు చెందిన వారు ఏపీ బీజేపీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పగ్గాలు అందాయి. సంతోషం. కానీ ఉమ్మడి రాష్ట్రం మొదలు ప్రత్యేక ఏపీ ఏర్పడేదాకా బీజేపీ ఆ ప్రాంతంలో ఎందుకు బలం పెంచుకోలేకపోయింది? ఇదే ఇప్పుడు ప్రశ్న. బీజేపీకి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్. 1925లో నాగపూర్లో పుట్టిన ఈ సంస్థ అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా శాఖలను పెంచుకుంటూ పోయింది. అందులో భాగంగానే 1936లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సత్యనారాయణపురంలో తొలి ఆర్ఎస్ఎస్ శాఖ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుత ఏపీలోని అన్ని జిల్లాల్లో సంఘ్ శాఖలు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు కూడా బాగానే ఉన్నాయి. అదే సమయంలో బీజేపీ కూడా కొన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది. అంటే గత 86 సంవత్సరాలుగా సంఘ్ పరివార్ సంస్థలు తమ పని చేసుకుంటూ పోతున్నాయి. కానీ ఏపీలో బీజేపీ ఇప్పటికీ సొంత కాళ్ల మీద నిలబడే శక్తి పుంజుకోలేదు. జాతీయ హిందుత్వ భావనతో జనాన్ని కదిలించిన సంఘ్ పరివార్ సంస్థలు ఏపీలో మాత్రం దూసుకెళ్లలేకపోతున్నాయి. కనీసం హిందుత్వ ఎజెండా వర్కౌట్ చేయడంలో బీజేపీతో సహా సంఘ్ పరివార్ కార్యకర్తలు వెనుకబడిపోయారు. ఇందుకు కారణాలు వెతుక్కోవడం కంటే నాయకత్వ లోపంగా చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడు జనసేనాని విషయానికి వద్దాం. జనసేన పార్టీ పెట్టిన తర్వాత కొన్ని కీలక అంశాలు జనంలోకి తీసుకెళ్లారు. 2014 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతింది. 2024 ఎన్నికల్లో కూటమితో కలిసి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచింది. ఈ 2 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జన సునామీ ఏమాత్రం తగ్గలేదు. కూటమి భారీ విజయంలో 100కు 90% పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ అన్నది పక్కా వాస్తవం. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచన తీరు మారింది. తన మార్క్ రాజకీయం కోసం ఆలోచన చేశారు. ఎనభై 89 సంవత్సరాలు బీజేపీతో మహాసంఘ్ పరివార్ సంస్థలు చేయలేని పని పవన్ కళ్యాణ్ 2 ఏళ్లలో చేసి చూపించారు. హిందుత్వవాదం తన బాటగా ఎంచుకున్న ఆయన ఆ వర్గంలో బలంగా దూసుకెళ్లారు. సనాతన ధర్మం పేరుతో తిరుగులేని నేతగా ఎదుగుతున్నారు. మొదట అన్నవరం అర్చకుల సమస్యతో మొదలైన పవన్ కళ్యాణ్ హిందుత్వ బాట తిరుపతి లడ్డు వ్యవహారంతో సనాతన ధర్మ పరిరక్షణ దాకా వెళ్లింది. ముందు ముందు మరింతగా వెళ్తారు. గతంలో యాక్టివ్గా ఉండే విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ తదితర సంస్థలు గత 10 ఏళ్లుగా ఏపీలో డీలా పడ్డాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో యువకులే సొంతంగా హిందూ సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. వారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దిశగా మారారు. దీంతో జనసేన బలపడడమే కాదు, ఏపీలో హిందుత్వ భావజాలం మరింతగా పెరుగుతోంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. మరో విషయం ఏంటంటే మొన్న తమిళనాడులో మురుగన్ మహానాడు జరిగింది. గజల్ శ్రీనివాస్ ఈ ప్రోగ్రాం నిర్వహించారు. దానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. అక్కడ కూడా ఆయన సనాతన ధర్మం మీద మాట్లాడారు. అయితే పవన్ ఇమేజ్ తమిళనాడులో కూడా పెంచేలా ఓ సంఘటన జరిగింది. పవన్ ప్రసంగం మీద కౌంటర్ ఇచ్చారు మన కట్టప్ప సత్యరాజ్. తమిళనాడులో మత రాజకీయాలు చేస్తే ఊరుకోమని స్టేట్మెంట్ ఇచ్చారు. అంతే, అది ఒక్కసారిగా అది నేషనల్ మీడియాలో హెడ్లైన్ అయ్యింది. పవన్ మురుగన్ మహానాడుకు మించి హైలైట్ అయ్యింది. దీంతో సనాతన ధర్మ రక్షకుడిగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తమిళనాడులో కూడా పెరిగింది. ఇప్పుడు ఏపీ బీజేపీ విషయానికి వస్తే అధ్యక్షుడు ఎవరన్నది ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. అక్కడ మోదీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ అంతే. మధ్యలో ఏపీ బీజేపీ నేతలు పులుసులో ముక్కలు మాత్రమే.